హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా ముచ్చట ఏంటంటే ఇలా సండే అంటే తెలుసు కదా మనకు క్రికెట్. సో రెడీ క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాం. ఇలా గ్రౌండ్లో ఎట్లా జరిగిందో ఏం జరిగిందో తెలుసుకొని చూద్దాం ఎట్లా ఉన్నది ఏం కదా అనేది. శ్రీన్ సార్ ఏమంటుండే కైన్ పిచ్ ఆల్ పడ్డాయి, ఇది టాస్ కాదు, ఇది క్యాన్సల్ చేయాలని అంటుండు. టాస్ గెలిచిన మా కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాం. సో అందరూ బ్యాటింగ్ రెడీ అవుతున్నాం. చూద్దాం మ్యాచ్ ఎట్లా జరుగుతుంది. 20 ఓవర్స్ మ్యాచ్, 6 ఓవర్స్ పవర్ ప్లే, ఇద్దరు బౌలర్స్ 5 ఓవర్స్ వేసుకోవచ్చు, మిగతా వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. వికెట్ల కింద కూడా మండబెట్టి నాన్ స్ట్రైక్లో ఫాస్ట్ బాల్. ఓపెనర్ సతీష్ బ్రో, నాగరాజ్ బ్రో. స్ట్రైక్ సతీష్ బ్రో. సెకండ్ బాల్ ఇన్ ద అయ్యో ఓడిసిండు. మ్యాచ్ సవ్యంగా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఎక్కిన బ్యాటింగ్కి ఎక్కిన తర్వాత ఫస్ట్ బాలే 4 పెట్టిన. సెకండ్ బాల్ ఫ్రస్ట్రేషన్ ప్రవీణ్ అన్న ఈరోజు ఇదే షాటే ఘోరంగా 4లు 6లతో విరుచుకోబడుతుండు. బెంబేలిస్తుండు. ఎడ్ చూసినా గ్యాప్ లో 4 కొడుతుండు. ఏం బ్యాటింగ్ ప్రవీణ్ అన్న. విజయవంతంగా 50 స్కోర్ కూడా వేయడం జరిగింది ప్రవీణ్ అన్న. గ్రేట్ బ్యాటింగ్. మ్యాచ్ సాఫీగా సాగిపోతుంది. గ్రేట్ బాల్ బై సన్నత్ బ్రో. గ్రేట్ షాట్ సినున్నా. బటర్ వేసి కొత్తగా వచ్చిన మా దోస్తు గాడు బ్యాటింగ్ ఎక్కిండు. అట్లా నడుస్తుండు. ఇది ప్రవీణ్ అన్న కొడుకు చోటు గాడు ఏం చేయాలి అర్థం కాక అడ్డు ఇటు తిరుగుతుండు. బిస్కెట్ తిన్నా చిన్న బిస్కెట్ తిను. పైల్వాన్ లెక్క ఓపెనర్ ఎక్కి డగ్గౌట్ అయిండు బ్రో. 1 ఓవర్లో మింగిను మా బ్రో. కూర్చున్నాడు సాఫీగా. ప్రవీణ్ అన్న వాళ్ళ కొడుకు ఎట్లా బ్యాటింగ్ చేయాలని దోస్తు గాడు బ్యాటింగ్ ఎక్కాడు. ఓపెనర్ ఓపెనర్ ఫైనల్ గా బాల్ తాకింది. 10 బాల్ తర్వాత 2 రన్నులు తీసిండు. ఇన్నింగ్స్ క్లోజ్. 20 ఓవర్లకు మా టీం 132 స్కోర్ చేసింది. ఫీల్డింగ్ రెడీ అవుతున్నాం. స్టార్ట్స్. ఓపెనర్ సతీష్ బ్రో బౌలింగ్. గుడ్ బాల్. వా బౌలింగ్ యార్. 2 ఓవర్స్లో 3 వికెట్స్ తీసిండు. గ్రేట్ బౌలర్. వా ఇదేంటయ్యా, ఇదే వేసిన కంటిన్యూస్ 3 ఓవర్స్లో 5 వికెట్స్ ఆల్. వికెట్లు తీసి డేంజరస్ బౌలర్గా తయారైండు. ఇక్కడ బౌండరీ కోసం చిన్న ఆర్గ్యుమెంట్. మనం చూసిన ప్రోమోలో ఆర్గ్యుమెంట్ కాదు ఇది చిన్న డిస్కషన్ జరిగింది. అభి పిక్చర్ బాకీ హే. ఇక్కడ చూడండి, ఈ బాల్లోనే అసలు టెస్ట్ 5-2 స్టార్ట్ అవుతుంది. క్యాచ్ అవుట్, క్లియర్ క్యాచ్. అవతల టీం వాళ్ళు దీన్ని నో బాల్గా ఆర్గ్యుమెంట్ చేసిరు. మా వాళ్ళు నో బాల్ కాదని ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఇక్కడనే ఫైట్ స్టార్ట్ అయింది. అవుట్ సైడ్ నీకు బౌండరీ ఎంత మినిమం ఎంత ముచ్చట ఏంటంటే సేమ్ ఫీల్డర్ సర్కిల్ లెవెల్లో ఒక 10 బాల్ దాకా అట్లా ఉన్నాడు. అప్పుడు అబ్జెక్షన్ చేయలే. ఎప్పుడైతే అవుట్ అయిందో అప్పుడు అవతల టీము ఇది నో బాల్గా అబ్జెక్షన్ చేసారు. దానికి మా టీము అది నో బాల్ ఇప్పుడు ఎందుకు ఇస్తారు అప్పుడైనా ఆర్గ్యూ జరిగింది.
దానికి ఫైనల్గా సురేందర్ సార్ వచ్చి సర్దుమణిగే ప్రయత్నం చేస్తుండు. ఆయన కొత్తగా వచ్చిన మా దోశ ఆడి చూసి నవ్వుతుండు. ఇదేంద్రా ఇట్లా అవుతుంది ఇట్లా చేస్తుంది ఏంటి అని. కానీ క్రికెట్ లో ఉండే 20 నిమిషాలు భీకరమైన డిస్కషన్ తర్వాత ఫైనల్ గా నాట్అవుట్ ఇవ్వడం జరిగింది. మ్యాచ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. క్రికెట్ లో ఉండే మజా వేరబ్బా. అన్ని గొడవలు జరిగినా ఎంత చేసినా మన లాస్ట్ మ్యాచ్ తర్వాత అందరం కలిసి హ్యాపీగా ఇంటికి పోతాం. ఇది క్రికెట్లో ఉన్న గొప్పతనం. 17th ఓవర్లో ఆపోజిట్ ఆల్ అవుట్ కావడం జరిగింది. ఫైనల్గా మ్యాచ్ గెలిచినాం. అండ్ ఆల్ హ్యాపీస్, నో ఇష్యూస్. క్రికెట్లో ఇవన్నీ కామన్గా జరుగుతాయి. గ్రేట్ ఫీల్డర్ బై ప్రదీప్, గ్రేట్ బ్యాటింగ్ బై ప్రవీణ్ అన్న, గ్రేట్ బౌలర్ బై సతీష్ అన్న. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.